హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ టెట్ 2026కు సంబంధించి తెలుగు 7వ తరగతి తెలుగు సెమిస్టర్ 1 ఇంపార్టెంట్ బిట్స్, అలాగే టెక్స్ట్ బుక్ వెనక ఉన్న వ్యాకరణ అంశాలు, పాఠం వెనక ఉన్న వ్యాకరణ అంశాలు అవన్నీ ఈరోజు చూద్దాం. అక్షరం పాఠ్యభాగం రచయిత ఎవరు? అక్షరం పాఠ్యభాగం రచయిత ఎవరు? రావినూతల ప్రేమ్ కిషోర్. అక్షరం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఇది వచన కవిత. అక్షరం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చదువు విశిష్టత లేదా చదువు యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం మన పాఠ్య పుస్తకంలోని అక్షరం పాఠం ఏ కవితా సంపుటిలోనిది? నలుగురం అవుదాం. రావినూతల ప్రేమ్ కిషోర్ గారి తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ మరియు అంకయ్యలు. ఇది ఆరోనని పడింది. అంకయ్య, మరియమ్మ మరియు అంకయ్యలు. రావినూతల ప్రేమ్ కిషోర్ గారు ఏ గ్రామంలో జన్మించారు? ఈయన ప్రకాశం జిల్లాలోని కొండేపి గ్రామంలో జన్మించారు. శ్రమవైద్గీత, అజమాయిషి, నిశి కవితా సంపుటల రచయిత ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. ప్రేమకిషోర్ గారి ప్రసిద్ధ రచనలైన రెక్కల పొడమి, ఇంకుచుక్క ఏ సాహిత్య ప్రక్రియకు చెందినవి? కవితా సంపుటులు. నిశ్శబ్ద గాయం, హామీ అనేవి ఎవరి రచనలు? రావినూతల ప్రేమకిషోర్ గారివి. ప్రేమకిషోర్ రచించిన కళ్ళం దిబ్బ అనే రచన ఏ పాఠ్యభాగంలోని? కళ్ళం దిబ్బ అనేది ప్రేమ్ కిషోర్ గారు రచించిందే. గవాక్షం అంటే అర్థం ఏమిటి? కిటికీ. తావు అనే పదానికి సరైన అర్థం స్థానము, చోటు. గుండె అనే పదానికి అర్థం హృదయం. ఇలా, లాక్ దీర్ఘం లేదు. ఇలా అనే పదానికి అర్థం భూమి అనేది అర్థం. శరీరం అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. తనువు, కాయము, దేహము. నేత్రాలు, కన్ను అనే పదానికి పర్యాయ పదాలు నయనాలు, అక్షులు, చక్షువులు. కన్ను అంటే నేత్రాలు, నయనాలు, అక్షువులు, చక్షువులు. అమ్మ అంటే తల్లి, జనని, మాత. నిద్ర వికృతి పదం నిదుర. రాత్రి వికృతి పదం రాత్రి. పూర్వస్వరం పరస్వరం అంటే పూర్వపదం పరపదం అంటే ఇప్పుడు సంధి జరిగేటప్పుడు రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారు. అలాగే పూర్వపదం చివర ఉన్న అచ్చును పూర్వస్వరం అని, పరపదం మొదట ఉన్న అచ్చును పరస్వరం అని పిలుస్తాము. ప్రేమించుమన్నా అనే పదంలో పూర్వపదం ఏది, పరపదం ఏది? ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న. ప్రేమించుము అనేది పూర్వపదము, అన్న అనేది పరపదము. అయితే ఇక్కడ మూలో ఊ ఉంది చూసారా? మూలో ఊ, ఇది పూర్వ స్వరం అవుతుంది. ఇక్కడ అన్నాలో ఆ ఉంది కదా, అది పరస్వరం అవుతుంది. గురువులందరికీ అనే పదంలో గురువులు అనేది ఏ పదము? పూర్వపదము. సంధి కార్యం జరిగేటప్పుడు పరపదం మొదటి అక్షరంలోని అచ్చును ఏమంటారు? పరస్వరం అంటారు. పూర్వపదం చివరి అక్షరంలో దాగి ఉన్న అచ్చును ఏమని పిలుస్తారు? పూర్వస్వరం అని పిలుస్తారు. ప్రేమించుమన్నా సంధిని పదాన్ని విడదీసి సంధి పేరు తెలపండి. ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుమన్నా ఉత్వ సంధి. పెంచుమన్నా అనే పదాన్ని విడదీసి రాయండి. పెంచుము ప్లస్ అన్న, పెంచుమన్నా ఉత్వ సంధి. గురువులందరికీ, గురువులు ప్లస్ అందరికీ, గురువులందరికీ ఉత్వ సంధి. అప్పన్న, మల్లన్న పదాలు విడదీస్తే ఏ సందులు అవుతాయి? అప్ప ప్లస్ అన్న, మల్ల ప్లస్ అన్న, ఇవి అత్వ సందులు అవుతాయి. దేశం అంటే అనే పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. దేశము ప్లస్ అంటే, దేశం అంటే ఉత్వ సంధి. గురువులందరూ, గురువులు ప్లస్ అందరూ, గురువులందరూ ఉత్వ సంధి. ప్రపంచం ముందు, ప్రపంచము ప్లస్ ముందు, ప్రపంచం ముందు ఉత్వ సంధి. వారంతా, వారు ప్లస్ అంతా, వారంతా ఉత్వ సంధి. గ్రంథాలయం, గ్రంథ ప్లస్ ఆలయం, గ్రంథాలయం సవర్ణ దీర్ఘ సంధి. కృష్ణుడు అతడు, కృష్ణుడు ప్లస్ అతడు, కృష్ణుడు అతడు ఉత్వ సంధి. దుర్యోధనుడెక్కడ, దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, దుర్యోధనుడు ఎక్కడ ఉత్వ సంధి. పుట్టినింటికి, పుట్టిన ప్లస్ ఇంటికి అత్వ సంధి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయిన ఉత్వ సంధి. అక్షరాలంటని, అక్షరాలు ప్లస్ అంటని, అక్షరాలంటని ఉత్వ సంధి. కప్పిందేమో, కప్పింది ప్లస్ ఏమో, కప్పిందేమో ఉత్వ సంధి. బాగుందని, బాగుంది ప్లస్ అని, బాగుందని ఇత్వ సంధి. మరేమివ్వగలరు, మరి ప్లస్ ఏమివ్వగలరు, మరేమివ్వగలరు ఇత్వ సంధి.
ముద్రలున్నట్టు, ముద్రలు ప్లస్ ఉన్నట్టు, ముద్రలున్నట్టు ఉత్వ సంధి. దున్నుతాడని, దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని ఉత్వ సంధి. చుట్టూరేసి, చుట్టూరు ప్లస్ వేసి లేదా ఏసి ఉత్వ సంధి. చుట్టూరు ప్లస్ ఏసి ఉత్వ సంధి టెక్స్ట్ బుక్ ప్రకారం. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్ను, లన్, కుర్చీ గురించి. రాముడు అడవిని దాటాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదంలో ఉన్న విభక్తి ఏది? అడవిని అన్నాడు. ఇక్కడ నిన్ను, లన్, కుర్చీ గురించి అనేది ద్వితీయ విభక్తి. గురువులను గౌరవించాలి. ఇందులో నువ్వు ఉంది కాబట్టి ఇది కూడా ద్వితీయ విభక్తి. దేశాన్ని ప్రేమించమన్నా ఇది కూడా ద్వితీయ విభక్తి. మాయాకంబలి పాఠ్యభాగ రచయిత ఎవరు? కలువకొలను సదానంద. మాయాకంబలి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఇది కథ. మాయాకంబలి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? మానవ స్వభావం. కలువకొలను సదానంద గారు ఎక్కడ జన్మించారు? ఈయన చిత్తూరు జిల్లాలోని పాకల గ్రామంలో జన్మించారు. కలువకొలను సదానందం గారు రాసిన ప్రసిద్ధ పిల్లల కథలు ఏవి? శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లు, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి. కలవకొలను సదానంద గారి ఏ నవలకు 1966లో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి లభించింది? బంగారు నడిచిన బాట. 1976లో ఏ కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు. 2010లో సదానందం గారు రాసిన ఏ పిల్లల నవలకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య బాలల పురస్కారం లభించింది? అడవి తల్లి. ప్రస్తుతం మన పాఠ్యపుస్తకంలో మాయాకంబలి పాఠ్యాంశం ఏ సంపుటి నుండి గ్రహించబడింది? మాయాకంబలి. సదానందం గారి మాయాకంబలి కథల సంపుటి నుంచి గ్రహించబడింది. మాయాకంబలి పాఠంలోని యోగి పేరు ఏమిటి? ఆత్మానందుడు. ఈ కథలోని నగరం పేరేమిటి? శోభవతి నగరం. శోభవతి నగరానికి రాజు ఎవరు? చండీదత్తుడు. అంతఃపురంలో ఉండే చెంచల ఎవరు? ఆమె నాట్యకర్త అన్నమాట. శోభవతి నగరంలోని కోశాధికారి ఎవరు? విక్రముడు. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా. చౌక తక్కువ ధర. అభ్యంతరము అడ్డు, అభ్యంతరము. గొంగలి కంబలి ఉన్ని వస్త్రం. తర్వాత ఆశ్చర్యము వికృతి పదం అచ్చెరువు. రాత్రి రాతిరి. రాజు రేడు లేదా రాయడు. ముఖము మొగము. సుఖం సుఖము. పర్వతాలు కొండలు, గిరులు, అద్రులు, శిఖరాలు, శైలము. తర్వాత రాజు అంటే నృపాలుడు, భూపాలుడు, ప్రభువు, నరేంద్రుడు. కరవాలము అంటే కత్తి, ఖడ్గము, అసి. ఒక బిచ్చగాడు మాయా కంబలితో అదృశ్యమయ్యాడు. ఈ వాక్యంలో కర్త ఎవరు? బిచ్చగాడు. విక్రముడు కత్తి పట్టుకొని రాజమందిరానికి వెళ్ళాడు. ఇందులో కర్తను గుర్తించండి. విక్రముడు. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు. ఈ వాక్యంలో కర్త ఎవరు? చండీదత్తుడు. భటులు చెంచలను బంధించారు. ఈ వాక్యంలో కర్త ఎవరు? భటులు. రాముడతడు అనే పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. రాముడు ప్లస్ అతడు, రాముడతడు ఉత్వ సంధి. సెలవిచ్చారు, సెలవు ప్లస్ ఇచ్చారు ఉత్వ సంధి. మీరెవ్వరు, మీరు ప్లస్ ఎవరు ఉత్వ సంధి. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా, కొంచెమైనా ఉత్వ సంధి. భావమేమి, భావము ప్లస్ ఏమి, భావమేమి ఉత్వ సంధి. తర్వాత మనుషులు, వస్తువులు, ఊర్ల పేర్లను తెలిపే పదాలను ఏమంటారు? నామవాచకము. నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు? సర్వనామాలు. ఒక పనిని తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియ. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని ఏమంటారు? విశేషణం అని అంటారు. శత విధాల అనే పదబంధానికి అర్థం ఏమిటి? 100 విధాలుగా లేదా అన్ని విధాలుగా. స్వభావం అనే పదానికి అర్థం ఏమిటి? నైజము, మనస్తత్వం, పుట్టుకతో వచ్చే గుణము. స్వానుభవం అనే పదానికి అర్థం ఏమిటంటే సొంతానుభవము లేదా తనంతట తాను పొందిన అనుభవం అని అర్థం. చిన్ని శిశువు పాఠం ఏ ప్రక్రియకు చెందింది? పద కవిత. చిన్న శిశువు పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి? శైశవ వర్ణన. చిన్ని శిశువు పాఠ్య భాగ రచయిత ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యులు అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య
అన్నమాచార్యులు గారు ఏ జిల్లాలో జన్మించారు? వైఎస్ఆర్ కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో. అన్నమాచార్యులు గారి తల్లిదండ్రులు ఎవరు? లక్కమామ మరియు నారాయణసూరి. అన్నమయ్య గారు ఏ కాలానికి చెందినవారు? క్రీస్తు శకం 1408 నుంచి 1503 మధ్య కాలము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ తెలుగులో ఎన్ని వేల సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడిగా అన్నమయ్య ప్రసిద్ధి చెందాడు? 32,000 సంకీర్తనలు. ద్విపద రామాయణం, సంకీర్త లక్షణం, శృంగార మంజరి మరియు వెంకటాచల మహత్యం ఎవరి ప్రసిద్ధ రచనలు? అన్నమయ్య గారివి. అన్నమయ్య సంకీర్తనలతో పాటు ఎన్ని శతకాలను రచించారు? 12 శతకాలను. తాళ్లపాక అన్నమాచార్యులు వారికి గల ప్రసిద్ధ బిరుదు ఏమిటి? పదకవిత పితామహుడు. పైడి అనే పదానికి అర్థం ఏమిటి? బంగారము. నవనీతము అంటే వెన్న, పురులు అంటే వెంట్రుకలు, శిరోజాలు. శిశువు అంటే చిన్న బిడ్డ, పాప లేదా బాబు. ముత్యము, ముక్తాఫలము, మౌక్తికము పర్యాయ పదాలు. దర్పణము, అద్దము, ముకురము. శిరోజాలు, పురులు, వెంట్రుకలు, తలకట్టు. ఫలం అనే పదానికి వికృతి పదం ఏమిటి? ఫలము అంటే పండు అనేది దాని యొక్క వికృతి పదం. నేరము అంటే న్యాయము. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో నీరము, నేరము అంటే న్యాయము, నీరము అంటే దానికి వికృతి పదం నీరు. శృంగారము, సింగారము. బృంగారముకి బంగారము, శృంగారముకి సింగారము. కృష్ణుడు, కన్నడు, కానడు. శ్రీ అంటే సిరి. వ్యతిరేక పదాలు చిన్న, పెద్ద. కోపం, శాంతం. తిని, తినక. పైన, కింద. వేడి, చల్లని లేదా చలువ. తర్వాత ప్రకాశవంతుడు. ఇక్కడ ప్రకాశమంతుడు, ప్రకాశము ప్లస్ అతడు, ప్రకాశం అతడు అది వేరు. ప్రకాశము ప్లస్ వంతుడు, ప్రకాశవంతుడు ఇది ఉత్వసంధి. ఎందుకని, ఎందుకు ప్లస్ అని ఉత్వసంధి. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు ఉత్వసంధి. మనసైన, మనసు ప్లస్ అయిన ఉత్వసంధి. రాజక్కడని, రాజు ప్లస్ అక్కడని, రాజక్కడని ఉత్వసంధి. తర్వాత సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరము ఆగమముగా రావడాన్ని ఎడాగమం అంటారు. దీన్ని సంధి నిషేధం అని కూడా అంటారు. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇదే సంధి నిషేధం అని పెట్టచ్చు. ఆప్షన్లలో సంధి నిషేధం అంటే సంధి నిషేధం అని పెట్టచ్చు, లేదా ఎడాగమ సంధి అని కూడా పెట్టచ్చు. మా అయ్య, మా ప్లస్ అయ్య, మా అయ్య, మా అయ్య, మా ప్లస్ అయ్య, మా అయ్య ఎడాగమ సంధి. ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ, ఓయమ్మ ఎడాగమ సంధి. దూత ఎత్తడు, దూత ప్లస్ ఎత్తడు ఎడాగమ సంధి. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు, మా ఇల్లు ఎడాగమ సంధి. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేనత్త అత్వ సంధి. అక్కడెవరున్నారు, అక్కడ ప్లస్ ఎవరున్నారు అత్వ సంధి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి ఇది ఇత్వ సంధి. పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న, పెద్దన్న అత్వ సంధి. ఒకనొక, ఒక ప్లస్ ఒక ఇది ఆమ్రేడిత సంధి. తృతీయ విభక్తి ప్రత్యయములు చేతన్ చేన్ మరియు తోడంతో. కృష్ణుడు నోటితో లోకాలను చూపాడు. నోటితో అన్నాడు, ఇక్కడ తో ఉంది కాబట్టి తృతీయ విభక్తి అది. అదే నోటిలో అంటే అది కిన్కున్ యొక్క లోన్ లోపలనే ఉంటది కదా, అది షష్ఠీ విభక్తి అయ్యిద్ది అన్నమాట. చేతతో అనే ప్రత్యయాలు ఏ విభక్తిని సూచిస్తాయి? తృతీయ విభక్తిని సూచిస్తాయి. చిన్ని శిశువు అనే పదానికి విగ్రహవాక్యం. చిన్నదైన శిశువు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వేషభూషణములు, వేషమును మరియు భూషణములు ద్వంద్వ సమాసం. పెద్ద పొట్ట, పెద్దదైన పొట్ట విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చింతకాయలు, చింత అనేది పేరు గల కాయలు ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. వెన్న తిన్న, వెన్న ప్లస్ తిన్న, వెన్న ప్లస్ తిన్న, వెన్న దిన్న. ఇక్కడ దీ వచ్చింది, దీ పోయి దీ వచ్చింది, ఇది గసడ దవాదేశ సంధి. వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి, వెంకటాద్రి దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. నేడిదే, నేడు ప్లస్ ఇదే, నేడిదే ఉత్వ సంధి. లోకముల తూగేటి, లోకములు ప్లస్ ఎల్ల, లోకములెల్ల ఉత్వ సంధి. ఇక్కడ ఈ చిన్న శిశువు పాఠం దగ్గర మనకి మీకు తెలుసా అని ఈ చతుర్దశ బోనాలు అనే అంశాన్ని గురించి ఇచ్చారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మొత్తం లోకాలు ఎన్ని అంటే 14. 14 లోకాలను ఎన్ని భాగాలుగా విభజించారు? 2. 7 ఊర్ధ్వలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు అని. ఇవి సప్త అధోలోకాలు ఏవి అంటే అతలం, వితలం, సుతలం, రసాతలం, తలాతలం, పాతాళం. అలాగే
భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అనేవి ఏ లోకాల కిందకి వస్తాయంటే సప్త ఊర్ధ్వలోకాల కిందకి వస్తాయి. తర్వాత 4వ పాఠం మర్రి చెట్టు. మర్రి చెట్టు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? మర్రి చెట్టు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు? స్కెచ్. మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? మహానుభూతి. స్కెచ్ అంటే స్వాగతం అని అర్థం అండి. మర్రి చెట్టు పాఠం అనేది స్వాగతం లేదా స్కెచ్ అనే ప్రక్రియకు చెందింది. అలాగే ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. మహానుభూతి కాదు, సహానుభూతి. 7వ తరగతి తెలుగులో మర్రి చెట్టు పాఠ్యభాగ రచయిత ఎవరంటే త్రిపురనేని గోపీచంద్. త్రిపురనేని గోపీచంద్ గారు ఏ జిల్లాలో ఏ గ్రామంలో జన్మించారు? ఈయన కృష్ణా జిల్లాలోని అంగళూరులో జన్మించారు. త్రిపురనేని గోపీచంద్ గారి తల్లిదండ్రులు ఎవరంటే త్రిపురనేని గోపీచంద్ గారి తండ్రి పేరే ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో, రామస్వామి అని. ధర్మవడ్డి, మమకారం అనే ప్రసిద్ధ కథల రచయిత ఎవరు? త్రిపురనేని గోపీచంద్. తండ్రి కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు అనేవి కూడా త్రిపురనేని గోపీచంద్ గారి రచనలే. అయితే తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన స్వాగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు పుస్తకాల రచయిత ఎవరంటే త్రిపురనేని గోపీచంద్. అయితే ఇప్పుడు త్రిపురనేని గోపీచంద్ గారి రచనలు ధర్మవడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు ఇవన్నీ ఆయన రచనలు. అయితే ఈయన రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. త్రిపురనేని గోపీచంద్ గారి కాలం అంటే 8వ తారీఖు 9వ నెల 1910 నుండి 2వ తారీఖు 11వ నెల 1962 వరకు జీవించారు. విస్తుపోవు అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ఆశ్చర్యపోవు. నిర్దాక్షిణ్యం అంటే అర్థం ఏమిటి? దయాదాక్షిణ్యాలు లేకపోవడం, కరుణ లేకపోవడం. పెళ్లగించు అంటే వేళ్లతో సహా పైకి తీయడము లేదా కుల్లగించటము, ఊడబెకటం అని అర్థం. సత్వం అంటే బలం, సత్వ లేదా ప్రాణం. ఇదం అంటే ఇది సంస్కృత పదం. ఇద్దాం అంటే ప్రకాశించబడినది. నెపం అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. సాకు, నిష, నెపము. ఆశ్రయము అనే పదానికి సమానార్థక పదాలు అండ, తోడు, నిలయము. ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష, ఇచ్ఛ. హృదయము యద లేదా రొమ్ము. నిభము ఇది వికృతి పదాలు. హృదయము అంటే యద లేదా రొమ్ము, ఎడద అని కూడా వచ్చింది. నిభము అంటే నెపము. సత్వము అంటే సత్తువ. పట్టణము అంటే పట్నము. ఇవి వికృతి పదాలు. తర్వాత హృదయ విదారకరం అనే పదబంధాన్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తారు? మనసును తీవ్రంగా గాయపరిచిన లేదా మిక్కిలి దుఃఖాన్ని కలిగించే బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు. గుండెలు అలసిపోయేటట్టు అనే జాతీయాన్ని ఏ అర్థంలో వాడతాము? మిక్కిలి భయాందోళనకు గురైనప్పుడు లేదా తీవ్రమైన వేదన పడినప్పుడు. ముక్కు మీద వేలేసుకోవడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? ఊహించని వింతను లేదా అద్భుతాన్ని చూసి తీవ్ర ఆశ్చర్యానికి లోనైనప్పుడు. గుండె చెరువవుట అనే జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? తట్టుకోలేని పెద్ద కష్టం లేదా శోకం వచ్చి మనసు ముక్కలైనప్పుడు, తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు. హృదయం ముక్కలవటం అంటే అమితంగా నమ్మిన విషయం అబద్ధమైనప్పుడు లేదా మనస్తాపం, నిరాశ చెందినప్పుడు. తర్వాత ఈ టాపిక్ ఈ పాఠంలో సకర్మక వాక్యాలు, అకర్మక వాక్యాలు అనే వాటి గురించి ఉంది కాబట్టి కర్మ అంటే ఏందో అనేది చూద్దాం. ఒక వాక్యంలో క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేదాన్నే కర్మ అంటారు. కర్మను గుర్తించడానికి వాక్యంలో క్రియను ఎవరిని లేదా దేనిని అని ప్రశ్నించాలి. వాక్యంలో క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేదాన్ని ఏమంటారు? కర్మ అంటారు. సాధారణంగా కర్మ అనేది ఏ విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడుతుంది? ద్వితీయ విభక్తి ప్రత్యయాల ఆధారంగా. రాముడు పండును తిన్నాడు. ఈ వాక్యంలో పండును అనే కర్మ పదంలో ఉన్న విభక్తి ప్రత్యయం ఏమిటి? ను అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయము. ఇప్పుడు సకర్మక వాక్యం. వాక్యంలో కర్మ ఉంటే దానిని సకర్మక వాక్యం అంటారు. వాక్యంలో కర్మ లేకపోతే క్రియ ఫలితం కర్త మీదే ఆధారపడితే దాన్ని అకర్మక వాక్యం అని అంటాము. వాక్యంలో కర్మ ప్రధానంగా కలిగి ఉండే క్రియలను ఏమంటారు? సకర్మక క్రియలు లేదా సకర్మక వాక్యాలు అంటారు. లత పుస్తకమును చదివింది. ఇది ఏ రకమైన వాక్యము? సకర్మక వాక్యం. ఇక్కడ పుస్తకము అనేది కర్మ. సార్వభౌముడు ప్రజలను రక్షించెను.
ఇక్కడ సకర్మకమా అకర్మకమా అంటే సకర్మకమే. ప్రజలు అనేది కర్మ. ఇందులో కర్మ అవసరం లేని లేదా కర్మ లేని వాక్యాలను ఏమని పిలుస్తారు? అకర్మక వాక్యాలు. గోపి నిద్రపోయాడు. ఈ వాక్యం ఏ రకానికి చెందినది? అకర్మక వాక్యానికి చెందింది. ఇక్కడ కర్మ లేదు, కేవలం కర్త క్రియ మాత్రమే ఉన్నాయి. నది వేగంగా ప్రవహిస్తోంది. ఇది సకర్మకమా అకర్మకమా అంటే అకర్మక వాక్యం. ఎందుకంటే ఇక్కడ కూడా కర్మ లేదు. ఇది అక్కడి, ఇది ప్లస్ ఎక్కడి ఎత్వసంధి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి ఎత్వసంధి. ఏమైంది, ఏమి ప్లస్ అయింది ఎత్వసంధి. ఇదెంత, ఇది ప్లస్ ఎంత ఎత్వసంధి. పదింతలు, పది ప్లస్ ఇంతలు పదింతలు ఎత్వసంధి. ఏమన్నారు, ఏమి ప్లస్ అన్నారు ఏమన్నారు ఎత్వసంధి. అమ్మగారింట్లో, అమ్మగారి ప్లస్ ఇంట్లో అమ్మగారింట్లో ఎత్వసంధి. అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో అత్తగారింట్లో ఎత్వసంధి. ఏముంది, ఏమి ప్లస్ ఉంది ఏముంది ఎత్వసంధి. చిన్నదైనా, చిన్నది ప్లస్ అయినా ఎత్వసంధి. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ ఎత్వసంధి. నేను చెరువు గట్టునే పుట్టాను. ఇది ఏ రకమైన వాక్యము? అకర్మక వాక్యం. ఇందులో కర్మ లేదు. చెరువు గట్టునే అనేది స్థలాన్ని సూచించే పదం తప్ప కర్మ కాదు. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. ఇది ఏ వాక్యం? ఇది సకర్మక వాక్యం. ఆమె అనేది ఇక్కడ కర్మ. పక్షి కేరుమని అరిచింది. ఇది ఏ రకమైన వాక్యం? ఇందులో కర్మ లేదు, కేవలం ధ్వని ఉంది. ఇది కూడా అకర్మక వాక్యం. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. ఇది ఏ వాక్యం? సకర్మక వాక్యం. ఎందుకంటే పక్షి కడుపు అనేది ఇక్కడ దేనిని అంటే పక్షి కడుపుని అనేది వస్తుంది కాబట్టి సకర్మక వాక్యం. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. సకర్మక వాక్యం. ఇక్కడ ఎన్నో జబ్బులను అనేది. మరునాడే వడ్రంగులను వెంట పెట్టుకుని వచ్చాడు. ఇది ఏ రకమైన వాక్యం? సకర్మక వాక్యం. వడ్రంగులు అనేది కర్మ. పోతన ఏ శతాబ్దానికి చెందిన కవి? 15వ శతాబ్దం. పోతన రచించిన గ్రంథం శతకం గ్రంథం ఏది? శ్రీమదాంధ్ర భాగవతం. కుమార శతక కర్త ఎవరు? పక్కి అపల నరసయ్య. 16వ శతాబ్దానికి చెందిన మారది వెంకయ్య రాసిన శతకం ఏమిటి? భాస్కర శతకం. కాళికాంబ సప్తసతి రచయిత ఎవరు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. 17వ శతాబ్దానికి చెందిన గువ్వల చెన్నడు రాసిన శతకం ఏమిటి? గువ్వల చెన్నా శతకం. సుభాషిత రత్నాలు రచయిత ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. 20వ శతాబ్దానికి చెందిన చుక్కాకోటి వీరభద్రమ్మ శతకం ఏది? నగజ శతకము. హితోక్తి శతక కర్త ఎవరు? గద్దల శామ్యులు. హితోక్తి శతక కర్త గద్దల శామ్యులు. ఆ తర్వాత 20వ శతాబ్దానికి చెందిన మానేపల్లి ఇస్మాయిల్ శతకం ఏది? ఆంధ్రపుత్ర శతకము. క్షమ కలిగిన సిరులు కలుగును అనే పద్యం ఏ శతకంలోనిది? శ్రీమదాంధ్ర భాగవతము. దాని రచయిత ఎవరు? పోతన. క్షమ ఉంటే ఏమి లభిస్తుంది? సిరి, సంపద, సౌఖ్యము లభిస్తాయి. ఈ పద్యంలో వచ్చిన దొసగు అనే పదానికి అర్థం ఏమిటి? తప్పు, కీడు, పాపం. సౌరి అనే పదానికి అర్థం ఏమిటి? శ్రీకృష్ణుడు, విష్ణువు. ధనమే మైత్రి తెచ్చెదను అనే పద్యం ఏ శతకానికి చెందినది? గువ్వల చెన్నా శతకం. ఈ పద్యంలో మైత్రి అనే పదానికి అర్థం ఏమిటి? స్నేహం. ధనమే వైరము తెచ్చు. ఇందులో వైరము అంటే ఏమిటి? శత్రుత్వం, విరోధము. సబలన్ మరియు ఘనతను పదాల అర్థాలు ఏమిటి? సబలలో మరియు గొప్పతనాన్ని. వృద్ధ జన సేవ చేసిన అనే పద్యం ఏ శతకంలోనిది? కుమార శతకం. పక్కి అప్పల నరసయ్య రచించారు. బుధులు అనగా పండితులు, జ్ఞానులు. చరితుడు మరియు సద్ధర్మశాలి అంటే అర్థం ఏమిటి? మంచి నడక కలవాడు మరియు మంచి ధర్మం కలవాడు. ఇద్దర బొగడెదరులో ఇద్దర అంటే ఏమిటి? ఇలా ప్లస్ ధర, ఈ భూమిపై అని అర్థం. పరుల దిట్ట నోరు పాప పంకిలమౌను అనే పద్యం ఏ శతకానికి చెందినది? కాళికాంబ సప్తసతి. పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు. పరులు మరియు పంకిలము అనే పదాలు అర్థాలు ఏమిటి? పరులు అంటే ఇతరులు, పంకిలము అంటే బురదమయము అనే అర్థం. ఈ పద్యం ప్రకారం పెద్దలను నుతిస్తే ఏమి కలుగుతుంది? బుద్ధి పెరుగుతుంది. నుతింప అంటే స్తుతిస్తే, గౌరవిస్తే అని అర్థం. సుజ్ఞాని అనే పదానికి అర్థం ఏమిటి? మంచి జ్ఞానం కలవాడు అని అర్థం. సత్యమే యశమునకు మూలం అనే పద్యం ఏ శతకంలోనిది? నగజా శతకం. నగజా శతక కర్త ఎవరంటే చుక్కాకోటి వీరభద్రమ్మ. ఈ పద్యంలో ఉన్న యశము అనే పదానికి అర్థం ఏమిటి? కీర్తి, అలాగే గొప్ప పేరు అని అర్థం. భవమోహ పాశ సముద్గతిన్ అనే పదబంధానికి అర్థం ఏమిటి?
ప్రాపంచిక బంధాల వల్ల కలిగే మోహము అని అర్థం. ఈ పద్యం ప్రకారం మానవుడి శీలమును నిలిపేది ఏమిటి? సత్యము. గురుభక్తియు విద్యలపై అనే పద్యం ఏ శతకానికి చెందినది? గద్దల శ్యామ్యులు. హితోక్తి శతకము గద్దల శ్యామ్యులు. ఈ పద్యంలో పేర్కొన్న విశ్వాస సంపద అంటే అర్థం ఏమిటి? నమ్మకం అనే సంపద. ధారణ, స్థిరము అనే పదాలకు అర్థాలు ఏమిటి? ధారణ అనగా గుర్తుంచుకోవడము, స్థిరము అనగా గట్టిగా నిలకడగా ఉండటం. కవి ఈ పద్యంలో వేటిని యవ్వనర లక్షణములు, విద్యార్థికి ఉండవలసిన లక్షణములు అని చెప్పారు. గురుభక్తి, విద్యపై ఆసక్తి, తరగని విశ్వాసం, వినయం, సాధన మరియు ధారణ. చూడనగ్గి గాలి సుత్తి దెబ్బల కోర్చి అనే పద్యం ఏ శతకంలోనిది? ఆంధ్రపుత్ర శతకం, మానేపల్లి ఇస్మాయిల్. ఈ పద్యంలో పసిడి మరియు మేలి సొమ్ము అంటే అర్థం ఏమిటి? పసిడి అంటే బంగారం, మేలి సొమ్ము అంటే శ్రేష్టమైన ఆభరణం. కవి ఈ పద్యంలో అఖిల లోకమిత్ర అని ఎవరిని సంబోధించాడు? ఆంధ్రపుత్రుడిని అంటే ఆంధ్రదేశ యువతను. బంగారం విలువైన ఆభరణంగా మారటానికి వేటికి ఓర్చుకోవాలని కవి చెప్పారు? అగ్నిలో కాలడం, సుత్తి దెబ్బలకు కాలడానికి మరియు సుత్తి దెబ్బలకు ఓర్చుకోవాలి అని చెప్పాడు. అలాగే మనిషి కూడా బాధలను ఓరిస్తేనే జీవితం వర్ధిల్లుతుంది అని భావం. చేసిన దుశ్చేష్ట నడి చెప్పక అనే పద్యం ఏ శతకానికి చెందినది? భాస్కర శతకం, మారది వెంకయ్య. పద్యంలో వచ్చిన దుష్ట చేష్ట మరియు భాస్కర అనే పదాలకు అర్థం ఏమిటి? దుష్ట చేష్ట అంటే చెడ్డ పని అని, భాస్కర అంటే సూర్యుడా అని అర్థము. కవి ఈ పద్యంలో తప్పులు దాచే మనుషుల స్వభావాన్ని దేనితో పోల్చారు? రాగి పాత్రపై పూసిన బంగారపు పూత. బంగారపు పూత కొద్ది రోజుల్లోనే అరిగిపోయి అసలు రాగి బయటపడినట్లే చెడ్డవాళ్ళ పనులు కూడా ఎప్పటికైనా బయటపడతాయని అర్థం. బాయుట మరియు రెరుంగ అనే పదాలకు అర్థం ఏమిటి? బాయుట అంటే తొలగిపోవుట, రెరుంగ అంటే తెలుసుకోవడం అని అర్థం. సిరి అంటే వికృతి పదం ఏమిటి? శ్రీ. భవము అనే పదానికి వికృతి పదం ఏమిటి? భవము. భక్తి, బత్తి, విద్య, విద్యే, మిత్రుడు, మిత్తడు. మైత్రిని తెచ్చును, మైత్రిని ప్లస్ తెచ్చును, మైత్రిని తెచ్చును దశరథవాదేశ సంధి. వృద్ధజన సేవ చేసిన, వృద్ధజన సేవ ప్లస్ చేసిన, వృద్ధజన సేవ చేసిన సరళాదేశ సంధి. ఇది సేవన్ ప్లస్ చేసిన, వృద్ధజన సేవన్ ప్లస్ చేసిన ధృత ప్రకృతి కవి కాబట్టి సరళాదేశ సంధి. ఇద్దరన్, ఈ ప్లస్ ధరన్, ఇద్దరన్ త్రిక సంధి. పంకిలమౌను, పంకిలము ప్లస్ అవును, పంకిలమౌను ఉత్వ సంధి. సత్యమే, సత్యము ప్లస్ ఏ, సత్యమే ఉత్వ సంధి. గురుభక్తియు, గురుభక్తి ప్లస్ యు, గురుభక్తియు ఉత్వ సంధి. లేదా గురుభక్తి ప్లస్ యు వచ్చిందనుకో అది ఎడాగమ సంధి అవుతుంది. చూడనగ్నిన్, చూడన్ ప్లస్ అగ్నిన్, చూడనగ్నిన్. లోకమిత్ర ఇది సంధి లేదు. జనులెల్ల, జనులు ప్లస్ ఎల్ల, జనులెల్ల ఇది ఉత్వ సంధి. వృద్ధ జనులు విగ్రహవాక్యం మరియు సమాసం. వృద్ధులైన జనులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాప పంకిలము, పాపమనడి పంకిలము రూపక సమాసము లేదా సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. గురుభక్తి, గురువు నందు భక్తి షష్ఠి తత్పురుషన. గురువు నందు భక్తి సప్తమి తత్పురుష, షష్ఠి కాదు సప్తమి తత్పురుష. విశ్వాస సంపద, విశ్వాసం అనడి సంపద ఇది సంభావన కర్మధారయ సమాసము. సంభావన పూర్వపద కర్మధారయ లేదా రూపక సమాసం. అనడి వస్తే రూపక సమాసం. సుత్తి దెబ్బలు, సుత్తి యొక్క దెబ్బలు షష్ఠి తత్పురుష. లోకమిత్రుడు, లోకమునకు మిత్రుడు ఇది షష్ఠి తత్పురుష. దుష్ట చేష్ట, దుష్టమైన చేష్ట విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కరమున నిత్యదానము ఈ అనే పద్యం ఏ శతకంలోనిది? సుభాషిత రత్నావళి. రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఈ పద్యంలో కరము, సూనృతవాణి అనే పదాలకు అర్థాలు ఏమిటి? కరము అంటే చేయి, సూనృతవాణి అంటే నిజమైన లేదా సత్యమైన మాట. ముఖమున సూనృతవాణి ఎడల గురు చరణాభివాదన అనగా ముఖమునందు సత్యమైన మాట పలుకుట, శరీరముతో గురువుల పాదాలకు నమస్కరించుట. ఈ పద్యం ప్రకారం సూర్యులు సంపద లేకపోయినా నిజమైన ఆభరణాలు ఏవి?
దానగుణము, సత్యవాక్కు, గురుభక్తి, పరాక్రమము, మంచి విద్య వినడం. శతకం అంటే 100 లేదా 108 పద్యాల రచనను శతకం అంటారు. శతక పద్యాల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? మొకట నియమము, సంఖ్యా నియమము, ఛందో నియమము, ముక్తకము. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా భావాన్ని కలిగి ఉండే లక్షణాన్ని ఏమంటారు? ముక్తకం అంటారు. శతక పద్యాలు ప్రధానంగా వేన్ని తెలియజేస్తాయి? నైతిక విలువలు, మానవ జీవిత మూలాలను, నైతిక విలువలను తెలియజేస్తాయి. ముఖము అనే పదానికి వికృతి పదం ఏమిటి? మొగము. సిరి అంటే శ్రీ, విద్య అంటే విద్యే. గురు చరణాభివాదన, గురు చరణ ప్లస్ అభివాదన సవర్ణ దీర్ఘ సంధి. లేనప్పుడు, లేని ప్లస్ అప్పుడు నిత్వ సంధి. భూషణంబులివి, భూషణంబులు ప్లస్ ఇవి ఉత్వ సంధి. ముఖంబున, ముఖము ప్లస్ నన్, ముఖంబునన్. నిత్యదానము, నిత్యమైన దానము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. గురు చరణములు, గురువు యొక్క చరణములు. షష్ఠి తత్పురుష. మంచి విద్య, మంచిదైన విద్య. విశేషణ పూర్వపద కర్మధారయ. శతక పద్యములు, శతకము నందలి పద్యములు. ఇది సప్తమి తత్పురుష. మధువు అంటే అర్థం ఏమిటి? తేనె. వెన్నెల అనే పదానికి పర్యాయ పదము చంద్రిక. మరి ఏమి, మరి ప్లస్ ఏమి, మరి ఏమి ఎత్వ సంధి. మనిషి అయినా, మనిషివి ప్లస్ అయినా, మనిషి అయినా ఎత్వ సంధి. మంచి మాటలు ఎప్పుడు, మంచి మాటలు ప్లస్ ఎప్పుడు, మంచి మాటలు ఎప్పుడు ఉత్వ సంధి. తేనెటీగ, తేనె యొక్క ఈగ. ఇది షష్ఠి తత్పురుష. చల్లని వెన్నెల, చల్లనైన వెన్నెల. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మంచి మాటలు, ఇవి మంచివైన మాటలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ వెన్నెల సంధిని విడదీస్తే వెలి ప్లస్ నెల, వెన్నెల. ఇది ప్రాతాది సంధి అవుతుంది. తర్వాత తేనెటీగ, తేనె ప్లస్ ఈగ, తేనెటీగ. ఇది పొగాగమ సంధి అవుతుంది. కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టు ఆగమగును. కొన్ని చోట్ల అత్తులకు ఇత్తులకు కూడా టు అనేది ఆగమంగా వస్తుందన్నమాట. అందుకని ఇది పొగాగమ సంధి తేనెటీగ అనేది. క్షమ వలన సిరి లభిస్తుంది. ఈ వాక్యంలో క్షమ అంటే అర్థం ఏమిటి? ఓర్పు. స్నేహితులతో వైరం మంచిది కాదు. వైరం అంటే అర్థం శత్రుత్వం. తామరలు పంకిలం నుండి వికసిస్తాయి. పంకిలము అంటే బురద. భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు. ఇక్కడ భాస్కరుడు అంటే సూర్యుడు అని అర్థం. తర్వాత కరము అంటే చేయి, హస్తము. ధనము అంటే సిరి, సిరి అంటే ధనము, ద్రవ్యము. భూమి అంటే అవని, పుడమి. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు. ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ. ఈ వాక్యంలో కనకం అనే పదానికి పర్యాయ పదాలు పసిడి, పుత్తడి. వ్యతిరేక పదాలు ధర్మం, అధర్మం. సూర్యులు, పిరికివారు. విద్య, అవిద్య. చెడు, మంచి. విద్య, విద్యే. ప్రకృతి వికృతులు. అగ్ని, అగ్గి. ధర్మము, దమ్మము. హంస, అంచ. ముఖము, మొగము. దుర్జటి రాసిన ప్రసిద్ధ శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. వీరబ్రహ్మం గారు రాసిన శతకం కాళికాంబ, హంస కాళికాంబ శతకం. మారద వెంకయ్య గారు రాసిన శతకం భాస్కర శతకం. తెలుగు బాల శతక కర్త కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కంచర్ల గోపన్న రాసిన శతకం ఏది? దాశరథి శతకం. సుమతి శతకం రాసింది ఎవరు? బద్దెన. నార్ల చిరంజీవి రాసిన శతకం ఏమిటి? తెలుగు పూలు. సిరిసిరి మువ్వా శతక కర్త ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు గారు. కాళికాంబ సప్తశతి శతక పద్యంలో పేర్కొన్న పక్షి ఏది? హంస. సుభాషిత రత్నాలు శతక కర్త అయిన ఏనుగు లక్ష్మణ కవి పేరులోని జంతువు ఏమిటి? ఏనుగు. పంకిలము ప్లస్ అవును, పంకిలమౌను ఉత్వ సంధి. సొమ్ములు ప్లస్ అగును, సొమ్ములగును ఉత్వ సంధి. సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక ఉత్వ సంధి. బాధలు ప్లస్ ఓర్చుకున్న, బాధలోర్చుకున్న ఉత్వ సంధి. కార్యములు ప్లస్ ఎల్లా, కార్యములెల్లా ఉత్వ సంధి. లేని ప్లస్ అప్పుడు, లేని లేనప్పుడు ఎడాగమ సంధి. లేని ఎప్పుడు. మూసిన ప్లస్ అంతటా, మూసినంతటా లేదా మూసిన ఎంతటా. ప్రేమ ప్లస్ వసంగా, ప్రేమ యొసంగా. ముట్టక ప్లస్ ఉండడం మెట్లు, ముట్టకుండడు మెట్లు. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదం, చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదం. విద్యా ప్లస్ అద్ది, విద్యార్థి. మునీశ్వరుడు, ముని ప్లస్ ఈశ్వరుడు, మునీశ్వరుడు. ఇవి సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు.
పరులను తిట్టనోరు. ఈ వాక్యంలో ను అనేది ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. సుత్తి దెబ్బలకు, ఇక్కడ కు అనేది షష్ఠీ విభక్తి. గురువు యందు భక్తి, ఎందు అనేది సప్తమి విభక్తి. ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో, ఓ అనేది సంబోధన ప్రథమ విభక్తి. విద్య చేత వర్ధిల్లుము, చేత అనేది తృతీయ విభక్తి. వృక్షము అవనిని రక్షించును, నీ అనేది ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. క్షమ వలన సిరి కలుగును, వలన అనేది ఏ విభక్తి? పంచమి విభక్తి. పరుల కొరకు జీవింపము, కొరకు అనేది చతుర్థి విభక్తి. పూర్వపర స్వరాలకు మధ్య ఒక అక్షరం మిత్రుల్లా వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు. బీదరాలు, బీద ప్లస్ ఆలు, బీదరాలు. ఇది రుగాగమ సంధి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఎడాగమ సంధి. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిటెద్దు. టొగాగమ సంధి. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. టొగాగమ సంధి. గుణవంతురాలు, గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు. రుగాగమ సంధి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి, గసడ దవాదేశ సంధి. కూరగాయలు, కూర ప్లస్ కాయలు, గసడ దవాదేశ సంధి. టక్కు బెడగులు, టక్కు ప్లస్ పెడగులు, టక్కు బెడగులు. ఇది కూడా గసడ దవాదేశ సంధి. కాళ్ళు ప్లస్ చేతులు, కాలు చేతులు, గసడ దవాదేశ సంధి. ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం శత్రువులా వచ్చి చేరడాన్ని ఏమంటారంటే ఆదేశమని అంటారు. వంట కొరకు కట్టెలు కొట్టబడినవి. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి? చతుర్థి విభక్తి. గాలి కొరకు అనే పదబంధానికి సరిపోయే వాక్యాన్ని గుర్తించండి. గాలి కొరకు కిటికీలు తెరిచారు. వామనుని కొరకు బలి 3 అడుగుల నేల అడిగాడు. ఏ విభక్తి? చతుర్థి విభక్తి. సూర్యోదయం కొరకు అనే పదబంధాన్ని పూర్తి చేస్తే సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి. దశరథుడు పుత్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగం చేశాడు. ఇక్కడ కోసం అనేది చతుర్థి విభక్తి. ఆధునిక తెలుగు కాలంలో కొరకు అనే ప్రత్యయానికి బదులుగా ఏ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు? కోసం. తర్వాత పొడుపు కదా. చలన శక్తి గలదు జంతువు కాదది, చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబులు నడుచు, దీని భావం ఏమి? తిరుమలేశ. ఇది గడియారం, గోడ గడియారం అన్నమాట. తర్వాత సిరిమానోత్సవం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతుంది? విజయనగరం జిల్లా. సిరిమానోత్సవం ఏ అధిష్టాన దేవత కృతజ్ఞతగా నిర్వహిస్తారు? శ్రీ పైడి తల్లి అమ్మవారు. సిరిమాను అనగా అర్థం ఏమిటి? పెద్ద చెట్టు లేదా సంపద ఇచ్చే కర్ర. గుణదల మేరీమాత ఉత్సవం ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుగుతుంది? ఫిబ్రవరి 9, 10, 11. ప్రధాన ఉత్సవం అయితే ఫిబ్రవరి 11 అంట. గుణదల మేరీమాత ఉత్సవానికి అసలైన అంతర్జాతీయ మాతృక ఏ నగరంలో ఉంది? ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరం. ఏ బాలికకు లూర్దు నగరంలోని మేరీమాత కనపడిందని ఈ ఉత్సవం సాంప్రదాయం ప్రారంభమైంది? బెర్నాడెట్. కోటప్పకొండ తిరునాళ్ళు ఏ పర్వదినం రోజు జరుగుతాయి? మహాశివరాత్రి. కోటప్పకొండపై వెలిసిన స్వామి పేరు ఏమిటి? త్రికోటేశ్వర స్వామి. కోటప్పకొండ తిరునాళ్ళలో రైతులు ఎద్దుల బండ్ల రంగులను కాగితాలను అలంకరించి తెచ్చే పెద్ద నిర్మాణాలను ఏమంటారు? ప్రభలు. కోటప్పకొండ తిరునాళ్ళలో కనిపించే ప్రధానమైన మానవీయ కోణం ఏమిటి? వ్యవసాయానికి తోడ్పడే పశువులను గౌరవించడం మరియు గ్రామీణ ఐక్యతను చాటడం. ప్రసిద్ధ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో ఏ దర్గా వద్ద జరుగుతుంది? బారా షాహిద్ దర్గా వద్ద, నెల్లూరు చెరువు తీరం వద్ద. రొట్టెల పండుగలో భక్తులు తమ కోరికలు నెరవేర్చడం కోసం ఒకరికొకరు దేన్ని మార్చుకుంటారు? రొట్టెను. ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె మొదలైనవి. రొట్టెల పండుగ ఏ ముస్లిం పండుగ తర్వాత రోజుల్లో ప్రారంభమవుతుంది? మొహరం తర్వాత, పీర్ల పండుగ తర్వాత. పార్వేట ఉత్సవం ఏ ప్రసిద్ధ నరసింహ క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా జరుగుతుంది? అహోబిలం, నంద్యాల. పార్వేట ఉత్సవంలో లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు ఏ గిరిజన తెగవారు ప్రధాన పాత్ర పోషిస్తారు? చెంచు లక్ష్మి పుట్టినిల్లుగా భావిస్తారు. పార్వేట అనే పదానికి గల అసలు అర్థం ఏమిటి? వేట. స్వామివారు వేటకు వెళ్లే ఉత్సవం అని అర్థం. చారిత్రక శిల్పకళల క్షేత్రమైన లేపాక్షి ఏ జిల్లాలో ఉంది? శ్రీ సత్యసాయి జిల్లా. పాతదైతే అనంతపురం జిల్లా. లేపాక్షి ఉత్సవాల్లో ఏ ప్రధాన ఆలయ శిల్పకళా వైభవాన్ని, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తాయి? వీరభద్రస్వామి ఆలయం. లేపాక్షిలో ఏకశిలతో చెక్కబడిన ఏ భారీ విగ్రహం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది? లేపాక్షి బసవన్న. స్థానిక కథల ప్రకారం లేపాక్షి అనే పదానికి మూల అర్థం ఏమిటి? లోప అక్షి, కళ్ళు లేని. ఇక్కడ లేపాక్షి బసవయ్య ఎన్ని మీటర్ల పొడవు ఉంటాడంటే 8.1 మీటర్ పొడవు, అలాగే 4.5 మీటర్ల ఎత్తుని కలిగి ఉంటాడు. ఇవి
7వ తరగతికి సంబంధించి సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే కవర్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మీకు స్టడీకి అవసరమైన ప్రోడక్ట్స్, స్టడీ చైర్ కానీ, లేకపోతే అలారం వాచ్ కానీ అలాంటివి ట్యాగ్ చేస్తే అవసరమైన వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.